నమస్తే మిత్రులారా, దేశ రాజకీయం చాలా ఇబ్బందిగా నడుపుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక కేంద్రం ఏం చేయాలంటే అవతల రాష్ట్రాలు కూడా చాలా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక లేఖ పంపాలి. ఏమనంటే యుద్ధాలు జరగకుండా దేశం పాడు కాకుండా ప్రజలు ఆగమవుతారు వీటి వల్ల. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి గారు చేసే చేతనే ఉన్నారు, కానీ మధ్యలో ఆయన కూడా సరైన అవగాహన లేకుండా జనాలు చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ ఉన్న నాయకులు చేస్తారు, ఆ నాయకులు ఎట్టుబడితే అటు తప్పు పట్టిస్తారు. మనం ఒక దేశంతో ఇంకో దేశం ఫైట్ చేసే అవసరం లేదు. దేశాన్ని బాగుపెట్టడానికి చేయాలి. మనం ఏది చేయాలన్నా దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, నాయకులు బాగుపడాలని అనుకుంటాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒక్కరు చెడగొట్టేటోళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు. ఆ దాన్ని చెడగొట్టకుండా దేశ ప్రధానమంత్రి ఎవరున్నారో ఈ దేశాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఆయనకు ఉంది. ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కానీ కొన్ని తప్పుడు మాటల వల్ల ఆయన కూడా ఏం చేయకుండా అవతల దగ్గర డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఏమేమి ఐటమ్ పోతున్నాయో వాటి అన్నీ మనకు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉంటుంది. ఇటు ధాన్యాలు కానీ పంటలు పంపించేది కానీ మనం కూడా వాళ్ళ దగ్గర అమ్ముకోవాలి, వాళ్ళు మనకు అమ్ముకోవాలి. కాబట్టి అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఏరేరే దేశాలలో కూడా చాలామంది చచ్చిపోతారు. అది చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ. మనం ఏ అన్నయ్య నిమిషాలు కోరేది ఏంటంటే శాంతి పద్ధతి, అందరికీ శాంతి చేసుకుంటూ పద్ధతి చేసుకుంటూ మనకి ఇలా లేకపోవచ్చు. ఒక 1000 రూపాయలన్నా ఉంటే ఇలా గడపాలి అని ప్రజలు ఉన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. వాటి వల్ల నష్టం ఎవరికి వస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నాయకులు చేసే నష్టము ప్రజల మీద పడిపోతుంది. ప్రజలకి చాలా భారం ఉంది. ప్రజలు చాలా కష్టపడిపోతారు, ప్రజలు ఇబ్బంది పడిపోతారు. దానికి ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రజలు ఆగమవుతారు. మనం ఇట్లాంటివి చేయకూడదు. చర్చ పెట్టుకొని పరిష్కారం అయింది. ఏది అయినా సరే, ఎవ్వరైనా సరే, ఎంత తోడైనా సరే మనం కూర్చొని మాట్లాడితే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఈ పరిష్కారం లేకుండా నువ్వెంత నేను ఇంత అని ఈగో వద్దు. తగ్గాలి, మనమైనా తగ్గాలి, వాళ్ళైనా తగ్గాలి. ఈ ఈగో ఫీలింగ్తో కొన్ని వేల మంది చచ్చిపోతారు, వేల కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. వాటి వల్ల నష్టం తప్ప లాభం లేదని చెప్పేసి నేను ఏఎల్ఐ నిమిషాలను కోరుతున్నాను. మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని ప్రజల్ని న్యాయం చేసే పని చేయాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్తే మిత్రులారా, ఏఎల్ఐ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి. మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.